జయ శ్రీమన్నారాయణ. మానవుడే మహనీయుడు. కుంభమేళ దేవుని ఖేల, మనిషి లీల. కుంభమేళ ఇదేదో పూర్తి ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదండి. మానవతకు అద్దం పట్టిన మహాఘట్టం. ఎన్నెన్నో గొప్ప కార్యాల దృశ్యమాలిక, అద్భుతాలకు వేదిక. మనిషికి దేనికి దూరమైపోయినట్టు చాన్నాళ్ళుగా ఇబ్బంది పడుతున్నాడు. అలాంటి సంఘటనలు ఎన్నో. సజీవంగా ఆవిష్కరమైన కలియుగ అద్భుతం, నవయుగ చిత్రం కుంభమేళ. కోట్లాది మంది మనుషులు ఒకటై శాంతి సామరస్యాలతో జరుపుకున్న మహావేడుక. అక్కడ అనువనువునా కనిపించింది భక్తి మాత్రమే కాదు, సాయం, మానవత, వినయం, విధేయత, వినమ్రత. ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ ఈ 4 క్షేత్రాల్లో అడుగడుగునా కనిపించింది భక్తులు కాదు, మనుషులు. అనువనువునా మానవత్వం నింపుకున్న సిసలైన జీవులు. అడిగితే సాయం, అడగకుండానే సహాయం. ఏం చేసినా ప్రేమతో. అక్కడ తిండికి కొరత లేదు. అడుగడుగునా స్టాల్స్, చక్కని ఆహారం. నువ్వు అడిగితే కాదు, నీ ఆకలి అవసరం తెలుసుకొని ముందుగానే సిద్ధం చేసి ఉంచిన పలహారాలు. శుచిగా, శుభ్రంగా. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల కొద్దీ సేవకులు. లక్షల కోట్ల మంది యాత్రికులకు నిర్విరామంగా సేవ చేసిన అపురూప దృశ్యాలు కుంభమేళాలో అడుగడుగునా కనిపించాయి. ఇది ఎలా సాధ్యం? సంకల్పం, దానికి భక్తి తోడై సేవాచింతన ఆయుధమై సాక్షాత్కరించిన అద్భుతం. కుంభమేళా చివరి రోజున సుమారు 10 కోట్ల మంది సంచరిస్తున్న ఆహారానికి కొదవలేదు, ఆదరణకు కొరత కనిపించలేదు. ఫలానా చోటికి ఎలా వెళ్ళాలి అని అడిగితే ప్రేమగా ఛాయ్ ఇచ్చి మరీ త్రోవ చూపించిన వైరం. అలసి చెట్టు కిందనో టెంటు నీడకో చేరితే అక్కడ కూడా సేవకుడు ఆహారంతో ప్రత్యక్షం. అక్కడ సేవ చేస్తున్నారు కదా అని నీకు సకల సౌకర్యాలు సమకూరుస్తున్నారు కదా అని వారెవరో మామూలు వాలంటీర్లని, రోజు కూలీకి పనిచేస్తున్న వర్కర్లని అనుకునేరు. ప్లేట్ల కంపెనీ అధినేతలు అక్కడ ఎంగిల్ ప్లేట్లు కడుగుతూ కనిపిస్తారు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు నీకు భోజనం తెచ్చిస్తారు. 100 ఎకరాల భూస్వామి ఓ మూల కూర్చొని కూరగాయలు తరుగుతూ ఉంటాడు. ప్రతి ఇల్లు సేవానిలయమే, ప్రతి చావిడి ఆశ్రమమే, ప్రతి ఆరామం నీ అలసటకు విరామమే. పైసా వసూలు లేదు, ఛార్జీ ఉండదు. ఇది భక్తి మాత్రమే కాదు, అంతకు మించి మానవ ధర్మ ప్రదర్శన. మానవతకు పరాకాష్ఠ, సాయానికి నిజరూపం. మనిషి సాటి మనిషి పట్ల చూపిన కనీస ధర్మం. దీని ఛాయలను మొన్న కోవిడ్ సమయంలో గమనించాం. పరాకాష్ఠను కుంభమేళాలో ప్రతి యాత్రికుడు అనుభూతించాడు. అక్కడ అడుగడుగునా కనిపించింది. మతధర్మం మాత్రమే కాదు, మానవ ధర్మం. గెలిచింది మతం మాత్రమే కాదు, మనిషి. ఆ మనిషిలోని దేవుడు. అంతిమ విజయం ఆయనదే, పరమేశ్వరునిదే. ఇప్పుడు కదా మనిషిని చూసి ఉప్పొంగి ఉరికింది గంగ. ఇన్నాళ్ళుగా మనుషుల పాపాలను కడిగి పునీతం చేసిన గంగమ్మ తల్లి మానవత్వ పరిమళాన్ని చూసి పులగించిపోయింది. అద్భుతమైన ఏర్పాట్లు చేసి భారతావని ప్రతిష్ట పెంచిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మన ప్రియతమ ప్రధాని మోడీల జన్మ ధన్యం. హిందూ ధర్మ పరిరక్షకులతో ఎంతటి విజయాలు సాధ్యమో తెలియజెప్పారు కుంభమేళాలో. ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు, పరోక్షంగా అనుభూతి చెందిన ప్రతి ఒక్కరం ధర్మ పరిరక్షకుల పట్ల సదా కృతజ్ఞులమై ఉందాం. ధర్మో రక్షతి రక్షితః. జై శ్రీమన్నారాయణ.